హలో ఫ్రెండ్స్, పగలు ప్రశాంతంగా కనిపించే ఈ వినీలాకాశంలో రాత్రయ్యేసరికి ఎన్నో వేల నక్షత్రాలు వెలుగులు విరజిమ్ముతూ వచ్చేస్తాయి. మీరెప్పుడైనా చీకటి రాత్రి పొలంలోనో లేక కరెంట్ పోయిన రోజు డాబాపైనో ఆకాశం వైపు నిశితంగా పరిశీలిస్తే ఒక నక్షత్ర సమూహం ఆకాశం ఆ చివర నుండి ఈ చివర వరకు ఒక దారిలా పరుచుకున్నట్లు గమనించారా? అదే పాలపుంత. చంద్రుడు భూమి చుట్టూ, భూమి సూర్యుడి చుట్టూ, సూర్యుడు తన గ్రహాలతో కలిసి పాలపుంత కేంద్రకం చుట్టూ ఎంతో వేగంతో నిత్యం తిరుగుతూనే ఉంటాయని మనందరికీ తెలుసు. మనతో పాటు కొన్ని కోట్ల నక్షత్రాలు కూడా ఆ కేంద్రకం చుట్టూ తిరుగుతూనే ఉన్నాయి. ఇన్ని కోట్ల నక్షత్రాలని ఆకర్షిస్తూ తన ఆధీనంలోనే తిరిగేలా చేస్తుందంటే అక్కడ ఎంతో బ్రహ్మాండమైన ఆబ్జెక్ట్ ఉండి తీరాలి. అసలు మన పాలపుంత సెంటర్లో ఉన్న ఆ బ్రహ్మాండమైన ఆబ్జెక్ట్ ఏంటి? దాన్ని ఎలా కనిపెట్టారు? ఆ గెలాక్టిక్ సెంటర్ వద్ద అసలు ఏం జరుగుతోంది? ఇన్ని కోట్ల నక్షత్రాలను ఆకర్షిస్తూ తన వైపే ఉండేలా చేసుకోవడానికి ఆ సెంటర్కి తోడ్పడే అదృశ్య శక్తి ఇంకోటి ఏదైనా ఉందా? ఇలాంటి ఆసక్తికరమైన అంశాలతో ఇవాల్టి మన జర్నీని కొనసాగిద్దాం రండి. ఏదైనా ఒక చిన్న పజిల్ మనకి ఛాలెంజింగ్ గా అనిపిస్తే చాలు, దాన్ని సాల్వ్ చేయకుండా వదలదు మన మెదడు. మానవుడికున్న ఆ క్యూరియాసిటీనే మన పాలపుంత సెంటర్లో ఏముందో తెలుసుకోవడానికి పురికొల్పింది. ఒక్కసారి మనం మిల్కీవే గెలాక్సీని ఊహించుకుంటే ఆ చివర నుండి ఈ చివర దాకా ఒక డిస్క్ లా కనిపించే దీని సెంటర్లో ఒక అద్భుతమైన తెల్లటి కాంతి ప్రజ్వలిస్తూ ఉంటుంది. భూమికి 26,000 లైట్ ఇయర్స్ దూరంలో కాంతివంతంగా వెలిగే ఈ సెంటర్ కొన్ని వేల నక్షత్రాల సముదాయమని భావించారు. కానీ అక్కడ నిజానికి ఏముందో ఖచ్చితంగా తెలుసుకోలేకపోయారు. ఎందుకంటే నక్షత్రాల నుండి వెలువడే ఆ కాంతి మన భూమిని చేరుకోనివ్వకుండా దట్టంగా కమ్ముకున్న స్టార్ డస్ట్ అడ్డుగా ఉండేది. దీన్ని అధిగమించి ముందుకు పోవడానికి శాస్త్రవేత్తలు మొదటిగా యూజ్ చేసిన టెక్నిక్ ఇన్ఫ్రారెడ్ రేస్ ని కలిగి ఉన్న టెలిస్కోప్ ని ఆ సెంటర్ వైపు తిప్పి అబ్జర్వ్ చేయటం. మనం మన చేతిని ఒక కవర్లో ఉంచినప్పుడు ఒక సాధారణ కెమెరాతో కవర్ లోపల ఏం జరుగుతోందో చూడటం చాలా కష్టం. కానీ ఎప్పుడైతే మనం ఇన్ఫ్రారెడ్ కెమెరాస్ ని యూజ్ చేస్తామో చేయి ప్రొడ్యూస్ చేసే హీట్ కారణంగా అప్పుడు కవర్ లోపల ఉన్న దాని కదలికలను సైతం క్లియర్ గా గుర్తించగలం. ఈ ఇన్ఫ్రారెడ్ కెమెరాస్ ని యూజ్ చేయడం ద్వారా అడ్డుగా ఉన్న ధూళిలో నుండి ముందుకు సాగిపోయి గెలాక్టిక్ సెంటర్లోని నక్షత్రాలను చూడగలిగారు. కాకపోతే వాళ్ళు తీసిన ఇమేజెస్ లో హీట్ గా ఉన్న ప్రాంతం మొత్తం కనిపించడంతో ఆ స్టార్ యొక్క ఇమేజ్ బ్లర్ గా కనిపించేది. దీన్ని అధిగమించడానికి శాస్త్రవేత్తలు ఎక్స్రే కిరణాలను యూజ్ చేశారు. అప్పుడు గెలాక్టిక్ సెంటర్లో ఉన్న నక్షత్రాలు క్లియర్ గా కనిపించడం మొదలుపెట్టారు. ఆ విధంగా ఈ సెంటర్లో నక్షత్రాల చలనాలను కొన్ని దశాబ్దాలుగా శాస్త్రవేత్తలు గమనిస్తూ వచ్చారు. 15 సంవత్సరాల వారి పరిశోధనలలో తెలిసిందేంటంటే ఏదో తెలియని మిస్టీరియస్ ప్లేస్ చుట్టూ ఆ నక్షత్రాలు తిరుగుతూ ఉన్నాయి. నక్షత్రాలు ఆ ప్లేస్ కి దగ్గరగా వచ్చి ఎంతో వేగంతో టర్న్ అయ్యే అద్భుత దృశ్యాలను గమనించారు. ఈ దృశ్యాల ద్వారా ఆ సెంటర్లో ఉన్న మిస్టీరియస్ ప్లేస్ లో బ్లాక్ హోల్ ఉండొచ్చు అని భావించారు. కానీ ఖచ్చితంగా చెప్పడానికి లేదు. అక్కడ మరికొన్ని చిన్న ఆబ్జెక్ట్స్ తో కలిపిన గుంపు కూడా ఉండొచ్చు. భూ వాతావరణంలో ఉంటూ సరిగ్గా చూడలేని ఆ నక్షత్రాల సముదాయాన్ని అడాప్టివ్ ఆప్టిక్స్ టెక్నాలజీ ద్వారా ఇంకా క్లియర్ గా చూడగలిగారు. అదెలా అంటే ఇదిగో ఇలా. ఆ నక్షత్రాలన్నీ గెలాక్టిక్ సెంటర్ దగ్గరికి రాగానే చాలా వేగాన్ని అందుకునేవి. అంత వేగంగా అన్ని నక్షత్రాలను ఆ ఆబ్జెక్ట్ చుట్టూనే తిరగడం అడాప్టివ్ ఆప్టిక్స్ టెక్నాలజీ ద్వారా ఇంకా క్లియర్ గా గమనించారు శాస్త్రవేత్తలు. ఎంతో గురుత్వాకర్షణ కలిగిన ఒక భారీ ఆబ్జెక్ట్ మాత్రమే ఆ నక్షత్రాలకి అంత వేగాన్ని ఇవ్వగలవు. దీంతో ఆ సెంటర్లో ఉన్నది బ్లాక్ హోలే అని నిర్ధారణ అయిపోయింది. దానికి సజిటేరియస్ ఏ అని పేరు పెట్టారు శాస్త్రవేత్తలు.
అదో బ్రహ్మాండమైన సూపర్ మ్యాసివ్ బ్లాక్ హోల్. అన్ని గెలాక్సీల మధ్య భాగంలో ఇటువంటి సూపర్ మ్యాసివ్ బ్లాక్ హోల్స్ ఉంటాయి. కొన్ని ఇతర గెలాక్సీలలో శాస్త్రవేత్తలు గమనించిందేంటంటే వాటి సెంటర్ నుండి క్వేజార్స్ అనే అద్భుత ఎనర్జీని కలిగిన కాంతి కిరణాలు విడుదలవుతున్నాయి. ఆ మ్యాసివ్ బ్లాక్ హోల్ తన చుట్టూ ఉండే నక్షత్రాలను తింటూ తనలో కలిపేసుకుంటూ ఉండడం వల్లనే అలాంటి శక్తివంతమైన క్వేజార్ కిరణాలు వెలువడుతున్నాయని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. అంటే ఆ బ్లాక్ హోల్ తన సొంత గెలాక్సీనే తినేస్తుందన్నమాట. సింపుల్ గా చెప్పాలంటే మండుతున్న అగ్నిగుండంలో ఏదైనా ఒక వస్తువు పడ్డప్పుడు అందులో నిప్పు పైకి లేస్తుంది కదా, అలా. బట్ అలాంటి శక్తివంతమైన క్వేజార్ కిరణాలు మన గెలాక్టిక్ సెంటర్ నుండి వెలువడడం చాలా రేర్. నిజం చెప్పాలంటే మన సూపర్ మ్యాసివ్ బ్లాక్ హోల్ ప్రస్తుతానికి ప్రశాంతంగా ఫాస్టింగ్ తో ఉన్నాడు అని అనుకోవచ్చు. ఈ పరిశోధనలో తెలిసిన మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఒక గెలాక్సీ సెంటర్ చుట్టూ స్టార్స్ ఎంత వేగంతో అయితే తిరుగుతూ ఉంటాయో గెలాక్సీ చివరి భాగంలో కూడా ఉన్న స్టార్స్ అంతే వేగంతో తిరుగుతూ ఉన్నాయి. అది ఎలా సాధ్యం? కేంద్రకానికి దూరంగా ఉన్నవి నిదానంగా తిరగాలి కదా, మరి అవి అంత ఫాస్ట్ గా తిరగడానికి కారణమేంటి అనే అనుమానం మొదలైంది. అదే డార్క్ ఎనర్జీ. కంటికి కనిపించని ఈ డార్క్ ఎనర్జీకి ఉన్న మాస్ గెలాక్సీకి చివరి భాగంలో ఉన్న నక్షత్రాలని కూడా చాలా వేగంగా తిరిగేలా చేస్తోందట. సో గెలాక్సీలో నక్షత్రాలు ఒకే కేంద్రకం చుట్టూ తిరగటానికి సెంటర్లో ఉన్న సూపర్ మ్యాసివ్ బ్లాక్ హోల్తో పాటు డార్క్ ఎనర్జీ కూడా తోడ్పడుతోంది. ఈ గెలాక్టిక్ సెంటర్కి సంబంధించిన మరిన్ని ఆసక్తికరమైన నిజాలేంటంటే సెంటర్లో ఉన్న సూపర్ మ్యాసివ్ బ్లాక్ హోల్ దగ్గరికి ఒక నక్షత్రం రాగానే క్షణాల్లోనే గంటకి 1,000,000 కిలోమీటర్ల వేగాన్ని అందుకొని తిరుగుతుందట. ఈ సూపర్ మ్యాసివ్ బ్లాక్ హోల్ యొక్క టీ స్పూన్ పదార్థపు బరువు 1,00,000 సూర్యుల బరువు కన్నా ఎక్కువగా ఉంటుందట. డార్క్ ఎనర్జీ అనేది మాస్ కలిగిన నిజమైన పదార్థం. కాంతి దానిపై పడి రిఫ్లెక్ట్ కాకుండా దాని గుండా ప్రయాణం చేస్తుంది. అందువల్లనే అది మన కంటికి కనిపించదు. డార్క్ ఎనర్జీ అనేది నక్షత్రాలను గెలాక్సీలో పట్టి ఉంచే సూపర్ గమ్లా పనిచేస్తోంది. ఈ డార్క్ ఎనర్జీ లేకపోయినా నక్షత్రాలు చెల్లాచెదురైపోయి గెలాక్సీ నుండి తప్పించుకుంటాయి. మన సోలార్ సిస్టమ్ గంటకి 7,92,000 కిలోమీటర్ల వేగంతో సెంటర్ చుట్టూ తిరుగుతోందట. అంత వేగంతో తిరిగినా మన గెలాక్టిక్ సెంటర్ చుట్టూ ఒక్కసారి తిరిగి రావడానికి 2,500 లక్షల సంవత్సరాలు పడుతుందట. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి మన టాపిక్ గెలాక్టిక్ సెంటర్ యొక్క కబుర్లు. నిజంగా ఇన్ని రోజుల తర్వాత ఈ టాపిక్తో మీ ముందుకు వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నా పరిస్థితుల్ని అర్థం చేసుకుని ఇన్ని రోజులు వెయిట్ చేసినందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. వెరీ వెరీ థ్యాంక్స్ టు ఆల్ యువర్ ఎఫెక్షన్. ఈ వీడియో మీకు నచ్చిందని భావిస్తున్నాను. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో త్వరలోనే మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.